అందరికీ నమస్కారం అండి. మనకు తీరని కష్టాలు, తీరని బాధలు ఇవన్నీ తొలగేది ఎలా? మన కష్టాలు తీరే దారి ఏంటి అని చెప్పి ఒక మంచి కథ ద్వారా మనం ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఎప్స్ ఇన్ తెలుగు. ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ఉపదేశం ఇవ్వటానికి వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్ళే దారిలో కొంచెం బాగా అలసిపోతారన్నమాట. ఎండకి అలసిపోయినప్పుడు బుద్ధుడు చెప్తాడు శిష్యులందరితో, ఈ చెట్టు కింద కాసేపు సేద తీర్చుకొని తర్వాత వెళ్దాము, కాసేపు అందరూ వచ్చి సేద తీర్చుకోండి అని చెప్పి ఆ చెట్టు కింద అనేది కూర్చుంటారు. అందరూ కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా బుద్ధుడికి బాగా దాహం వేస్తున్నట్టు అనిపించి, ఈ దగ్గరలో నీళ్ళు ఏదైనా ఉంటే బాగుండు, నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అనగానే ఒక శిష్యుడు లేచి, నేను వెళ్ళి చూసొస్తాను స్వామి అని చెప్పి వెళ్ళి చూసొస్తాడు. కొద్ది దూరంలోనే ఒక చెరువు కనిపిస్తుంది శిష్యుడికి. పరిగిస్తూ వచ్చి, స్వామి దగ్గరలోనే చెరువు ఉంది, నేను నీళ్లు తీసుకొస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న బుడగ ఉంటుంది కదండి, వాళ్ళు పెట్టుకో ఉంటారు కదా, ఆ బుడగ తీసుకొని వెళ్తారనమాట. వెళ్ళగానే అక్కడ నీళ్ళు అనేవి అస్సలు బాగుండవు, కొద్దిగా కూడా అసలు తాగేదానికి వీలు లేకుండా బురదగా ఉంటాయన్నమాట. శిష్యుడికి చాలా బాధేస్తుంది. ఏంటంటే తన గురువు దాహం వేస్తుంది అని చెప్పి నీళ్ళు అడిగినప్పుడు ఇవ్వలేకపోయామే అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి, స్వామి ఆ నీళ్లు తాగేదానికి వీలుగా లేవి, చాలా మురికిగా ఉన్నాయి, బురదగా ఉన్నాయి స్వామి అని చెప్పి చెప్తారనమాట. అలా చెప్పినప్పుడు సరే కాసేపు కొంచెం సేపు వెయిట్ చేసి తర్వాత వెళ్ళు, కాసేపు నువ్వు సేద తీర్చుకో, కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత కొద్దిసేపు తర్వాత వెళ్ళు అంటాడు. అలాగే స్వామి అని అలా కూర్చొని, కానీ శిష్యుడికి మనసు అనేది ఒప్పదన్నమాట. ఏంటంటే తన గురువు ఆ దాహంతో ఉన్నారు అనే ఉద్దేశంతో మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాడు. వెంటనే వెళ్ళిపోయి చూస్తే అక్కడ నీళ్ళు అలాగే మురికిగానే ఉంటాయి, స్వచ్ఛంగా అయితే ఉండవన్నమాట. మళ్ళీ తిరిగి వచ్చి, స్వామి కొద్దిసేపు ఆగి వెళ్ళమన్నారు, ఆగి వెళ్ళాను, కానీ అక్కడ నీళ్లు మురికిగానే ఉన్నాయి స్వామి, అసలు తాగేదానికి వీలుగా లేవు, నాకు చాలా బాధగా ఉంది, మీరు దాహం వేస్తుందని చెప్పి నేను వెళ్ళానంటే, నేను కాసేపు ఆగి కదా వెళ్ళమన్నాను, అంతలోగా ఎందుకు వెళ్ళావు అని చెప్పగానే, మీరు దాహంగా ఉండటం నాకు బాధాకరంగా ఉండింది, అందువల్లే వెళ్ళాను స్వామి అని చెప్తాడు. సరే నువ్వు ఖచ్చితంగా 10 నిమిషాలు ఇలా విశ్రాంతి తీసుకొని తర్వాత వెళ్ళు, ఆ నీళ్లు తేటగా ఉంటాయి అని చెప్తాడనమాట. అలాగే స్వామి అని చెప్పి ఇంకా గురువుగారు చెప్పారని 10 నిమిషాలు అనేది వాళ్ళకి ఉంటుంది కదా సమయం, గురి చూసేదానికి. అలాగా సమయం ఒక 10 నిమిషాల తర్వాత అనేది వెళ్తే నీళ్లు బాగా తేటంగా ఉంటాయన్నమాట. స్వచ్ఛంగా నీళ్లు తాగేదానికి విధంగా అనుకూలంగా ఉంటాయి. తర్వాత వెళ్ళి ఆ బుడగ నిండా నీళ్ళు అనేవి తీసుకొచ్చి తన గురువైన బుద్ధునికి ఆ నీళ్ళు ఇచ్చి, స్వామి తాగండి స్వచ్ఛమైన నీళ్ళు ఉన్నాయనగానే బుద్ధుడు కూడా తాగి సేద తీర్చుకుంటాడు. వాళ్ళతో పాటుకు అక్కడ ఉన్న శిష్యులు కూడా కొద్దిగా నీళ్ళు అనేది తాగుతారనమాట. అప్పుడు శిష్యుడికి ఒక అనుమానం వస్తుంది. స్వామి నాకు అసలు ఒక అనుమానం ఉంది, అది మీరే తీర్చాలి అంటే, చెప్పు నాయనా ఏంటి శిష్య నీ అనుమానం, నేను తీరుస్తాను అనగానే, 2 సార్లు వెళ్ళాను కానీ అక్కడ నీళ్లు చాలా మురికిగా ఉన్నాయి, కానీ మళ్ళీ మీరు 10 నిమిషాల తర్వాత వెళ్ళు అనగానే 10 నిమిషాల తర్వాత వెళ్ళాను, అలాగే స్వచ్ఛంగా మారిపోయాయి, ఏంటి మాయాజాలం, ఏంటి రహస్యం, ఈ మాయాజాల రహస్యం నాకు చెప్పండి స్వామి అంటది. కూర్చొని ఆయన ముందు అని చెప్పి శిష్యుని కూర్చోబెట్టి, ఇందులో మాయాజాలం అలాంటిది ఏమీ లేదు, మనం రాకముందే ఇటు ఒక ఎడ్లబండి అనేది వెళ్ళింది కదా అంటాడు. అవును ఎడ్లబండి వెళ్ళింది, ఆ ఎడ్లబండి చాలా తడిగా ఉంది అంటే ఆ నీళ్ళల్లో నుంచే వచ్చిందని నాకు అర్థమైంది. అంటే ఆ నీళ్ళల్లో నుంచి వచ్చి ఆ బండి తర్వాత ఎద్దులు నడిచిన బురదంతా వచ్చి బాగా మలినమైపోయినాయి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత వెళ్ళమన్నాను, కానీ నేను దాహంగా ఉన్నానని చెప్పి నువ్వు తొందరపడి వెళ్ళిపోయావు, అవి ఇంకా తేట పడలేదు, అలాగా కొద్దిసేపు తర్వాత వెయిట్ చేసి తర్వాత వెళ్ళినందున ఆ మలినాలని అడుక్కుపోయి తేటమైన స్వచ్ఛమైన నీరు పైకి వచ్చింది, ఇదేను దిందులో మాయాజాలం ఏం లేదు అని చెప్తాడు. అవునా స్వామి అంటాడు. ఇది ఒక తాగే నీటి కోసమే కాదు నాయనా, ఒక జీవిత రహస్యం కూడా ఉంది. మన హృదయం కూడా, మన మనస్సు కూడా మలినాలతో అంటే నిండి ఉంటుంది. మలినాలతో అంటే ఈర్ష్య, ద్వేషం, కోపం, అసూయ ఇలాంటివన్నిటితో మలినమై ఉంటుంది. అంతేకాకుండా ఒక కష్టం, బాధ వచ్చినప్పుడు దిగులు అనే ఇది మలినమైపోయి ఉంటుంది. దాన్ని మనం ఆ కష్టం నుంచి బయటపడాలంటే మనం తొందరపడి ఏది కూడా చేయకూడదు, కొంచెం ఆగి
విశ్రాంతి తీసుకొని కొంచెం సమయం అనేది ఓపికతో కొద్దిగా ఎదురు చూడాలి. ఆ ఎదురు చూపుల తర్వాత మనకు స్వచ్ఛమైన ఆ నీటి వల్లే మనకు స్వచ్ఛమైన మనసు ఉంటుంది. మన కష్టాలకు ఒక దారి దొరుకుతుంది. మన బాధ అనేది తగ్గుతుంది. మనం ఏదైతే సమస్యల్లో ఉన్నామో వాటికి పరిష్కారం కూడా దొరుకుతుంది. అంతేకాని తొందరపడి ఆ పరిష్కారానికి ఏదేదో మనం ఆ సమస్యను ముగించుకోవాలని చెప్పి ఏదేదో చేసేసి సమస్యను పెద్దది చేసుకొని ఇంకా బాధను అనేది మన మనసుకు తెచ్చుకుంటున్నాం. అలా కాకుండా ఎప్పుడైనా సరే ఒక బాధ వచ్చినా కష్టం వచ్చినా కొంచెం కాల వ్యవధి అనేది ఇవ్వాలి. మన ఓపికతో ఆ కాల వ్యవధిని ఇచ్చామంటే కాలమే ఆ గాయాన్ని ఆ సమస్యను మాన్పుతుంది. ఇదే జీవిత రహస్యం కూడా. ఈ తేట నీళ్ళ వలె మన మనసు కూడా అప్పుడు స్వచ్ఛంగా ఆనందమైన జీవితానికి జీవించేందుకు మనకు ఉపయోగపడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి శిష్యునికి బుద్ధుడు చెప్తాడనమాట. ఇది ఇప్పుడు బాగా శిష్యుడికి అర్థమైంది కదండి. బుద్ధుడి శిష్యుడికే కాదు, ఈ కథ వింటున్న మనందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. ఏంటి, మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయం అనేది తీసుకోకుండా కొంచెం ఆలోచించి ఏది సరైనది ఏది తప్పు అనేది సరి చేసుకొని మన కష్టాలను బాధలను తొలగించుకోవాలి. అందువల్ల కొంచెం కాల వ్యవధి అనేది ఇస్తే మనకు మంచి ఆలోచనలు వస్తాయి. మన సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి. మన బాధ కూడా తగ్గుతుంది. అంతేకాని తినకుండా అదే ఆలోచిస్తూ మన మనసుని ఇంకా భారాన్ని పెంచుకోవటం తప్పితే తగ్గించుకోవటం ఉంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.